సింధు మైండ్ లో చెల్లిపో. అప్పుడే తన మాట వింటుంది. అది జరిగే పని కాదు. జరగకపోతే నీ కూతురు నా చేతుల్లో అన్యాయంగా చచ్చిపోతుంది. స్వార్థంతో ప్రవర్తించి సింధు రఘురాములను దూరం చేసుకున్నాను. మిడ్ నైట్ కూడా మీకు ఈ పనులు. నేను లేటుగా వచ్చానని పాప ఏమైనా ఫీల్ అయిందా సుకన్య? ఫీల్ అవటం కాదు, సుమారు ఏడ్చినంత పనిచేసింది. చాలాసేపు భోజనం చేయకుండా మీకోసం వెయిట్ చేసింది. ఏంటో సుకన్య, ఈ బిజినెస్ అవి కాపాడుకోవాలంటే ప్రేమలు ఆప్యాయతలు కోల్పోతామేమో. పగలంతా బిజీగా ఉన్నా కనీసం రాత్రి అయినా తనతో భోజనం చేసేవారు. లేదు సుకన్య, నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేయను, కుదరడం లేదు. సుకన్య, ముందు ముందు తను నాతో కన్నా నీతోనే ఎక్కువగా ఆపేక్షగా ఉండేటట్టు ప్రయత్నించి. కుదరదు రఘురామ్. తను నిన్ను ఒక్కరోజు మిస్ అయినందుకు ఎంత బాధపడిందో నాకు తెలుసు. నువ్వంటే తనకి ఎంత అపేక్షో నేను చెప్పలేను. సుకన్య, పిల్లల పట్ల మనకి ప్రేమ ఉండొచ్చు, కాదన్ను. కానీ ఆ ప్రేమ వాళ్ళ అభివృద్ధికి ఆనందానికి ఆటంకం కాకూడదు. నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు రఘురామ్. అవును సుకన్య, మనం వాళ్ళని ఎంత ప్రేమించినా కడవరకు వాళ్ళని కనిపెట్టుకుని ఉండలేం కదా. క్షణికమైన ఈ జీవితంలో ఎవరు ముందో ఎవరు వెనుకో. ఒకవేళ మనం లేకపోయినా మన పాప ఆనందంగా ఉండాలి. అందుకోసం వాళ్ళ మీద మన ప్రేమని మనలోనే దాచుకోవాలి. ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకు రఘురామ్? లేదు సుకన్య, ఒకవేళ దేవుడు నన్ను తీసుకువెళ్ళిపోతే నేను లేని లోటు రాకుండా తల్లి తండ్రి నువ్వే ఈ పాపం చూసుకోవాలి. నాకు భయంగా ఉంది రఘురామ్, అలా మాట్లాడుకో. సుకన్య, నేను లేకపోయినా పాపని బాగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వు. మరి నన్నే ముందు దేవుడు తీసుకెళ్ళిపోతే? సుకన్య, ఒకవేళ అలా అయినా నేను తల్లి తండ్రి అయి చూసుకుంటాను. నీ తృప్తి కోసం మాటిచ్చాను, దాన్ని నువ్వు ఖాయం చేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావనుకోలేదు. నువ్వనుకున్నదే నిజమవుతోంది.
బేబీ నీ జ్ఞాపకాల్లోంచి బయటపడలేకపోతోంది. నిజానికి సింధుయే కాదు, నేను బయటపడలేక నరక యాతన అనుభవించాను. నీకిచ్చిన మాట కోసం గుండె రాయి చేసుకుని సింధు కోసం బ్రతుకుతున్నాను. నువ్వు లేని లోటు తెలియకుండా పెంచడానికి నేనెంతో తాపత్రయపడుతున్నాను. బేబీ కోసం నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తిని కాపాడడం కోసమే నేను ముఖేష్ ని రెండో పెళ్లి చేసుకున్నాను. నా కోసం కాదు రఘురామ్, సింధు కోసం. సింధుకి ఒక భద్రతతో కూడిన భవిష్యత్తునివ్వడం కోసం. కానీ అది అపార్థం చేసుకుంది. అమ్మని రాక్షసి అనుకుంది. నన్ను వదిలి పారిపోయింది. నేను తప్పు చేశానా? నీకిచ్చిన మాట తప్పాను. కూతుర్ని దూరం చేసుకున్నాను. ఏం చేయాలో తెలియటం లేదు రఘురామ్. గిల్టీగా ఉంది. నీ కళ్ళలోకి చూడలేకపోతున్నాను. నేను దోషిని రఘురామ్. చచ్చిపోవాలనుంది రఘురామ్. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. నా సింధు కనపడకపోతే, నా దగ్గరికి రాకపోతే నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తే రఘురామ్, తీసుకెళ్ళిపో. నన్ను నీతో తీసుకెళ్ళిపో. సింధుని చూసి, సింధు చేతిలో చెంపదెబ్బ తిని ఎన్ని రోజులైందో. ఛ, దిగులుగా ఉంది. వస్తున్నా సింధు, నీ దగ్గరికే వస్తున్నా. నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా? నాకు తెలుసులే. ఏంటి, ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం? చికెన్ అడిగి చెప్పు. వెనిలా? నీ నవ్వే వెన్నెల్లా ఉంటుంది. ఇంకా వెనిలా ఎందుకు? నీ పెదాలను టచ్ చేస్తుంటే స్ట్రాబెర్రీస్ గుర్తొస్తున్నాయి. స్ట్రాబెర్రీ తిందావా? 2 స్ట్రాబెర్రీ. రెండెవరికి? ఏ కనబడట్లేదా? అమ్మో, ఈడెవడో తేడాగల్లాగా ఉన్నాడు. డబ్బులు ఎత్తాడు ఎవడో. ఏం ఆలోచిస్తున్నావయ్యా? ఇవ్వు. ఉండండి. సారీ సింధు, వీడెవడో పిచ్చోడ్లా ఉన్నాడు. మనం ఎంచక్క పార్లర్కి వెళ్లి తిందావా? అలాగే. రెచ్చిపోయి పిచ్చి స్పీడు పక్కంటూ నావింది చెంగు అంటూ చిందే తూవల రేపు రేవున కేవలం ఎటు పోతుంది. నన్ను మెచ్చుకుంటున్నాడు పట్టమెట్టు పట్టలేడు నన్నెవ్వడు అంతగా బెదురు ఎందుకు మనకు ఎదురింకేముంది.
ముఖేష్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఇప్పుడే వస్తాను మేడం. నేనోసారి ఏసీపీ గారితో మాట్లాడాలి ముఖేష్. ఏం మాట్లాడాను మేడం? సింధు విషయం ఏమైందో అడగాలి. పోలీసులు వెతుకుతూ ఉన్నారుగా మేడం. వెతుకుతున్నారు, లాభం ఏంటి? దొరుకుతుంది, కంగారు పడితే ఎలా అని. ఎప్పుడు దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? దొరుకుతుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సింధు ఎక్కడుందో నీకు తెలుసా? ఈ టెన్షన్ తట్టుకోవడం నా వల్ల కాదు ముఖేష్. ఏసీపీ గారికి మన కేసు ఒకటే కాదు కదా మేడం, బిజీగా ఉంటారు. ఆల్రెడీ నేను ఆయనతో మాట్లాడేశాను. అపాయింట్మెంట్ తీసేసుకున్నాను. ఓ గాడ్, నాకు కూడా చెప్పకుండా తన ప్రయత్నం తను చేస్తుందంటే డేంజరే. ఎలా? మనిద్దరం ఏసీపీ దగ్గరికి వెళ్తున్నాం. మొహమాటంగా ఉంటే నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడతాను. ఆయన ఏమీ అనుకోరు, నా బాధ అర్థం చేసుకుంటారు. అది కాదు మేడం, మీరు చాలా నీరసంగా ఉన్నారు, డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు. ఏసీపీ గారితో నేను వెళ్ళి మాట్లాడతాను. ముఖేష్, ఇన్ని రోజులు నీ మీదే వదిలిపెట్టాను, ఇంతవరకు ఏ రిజల్ట్ లేదు. మీకు నా మీద అనుమానంగా ఉన్నట్టుంది. అలాని కాదు ముఖేష్, బిజినెస్ హడావిడిలో నీ బిజీ నీకుంటుంది. అందుకే నేనే డైరెక్ట్ గా ఏసీపీ గారితో డీల్ చేయాలనుకుంటున్నాను. మీ ఇష్టం మేడం. సింధు కేవలం మీ కూతురే అనుకుంటే అలాగే చేయండి. హర్ట్ చేశానా? పర్వాలేదు మేడం, నాకు మీ సంతోషమే ముఖ్యం. ముఖేష్, నీ మీద అనుమానము కాదు, నేను హర్ట్ చేయాలని కాదు. ఒక తల్లిగా నా టెన్షన్ నాకుంటుంది. రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏసీపీ గారితో నన్ను మాట్లాడని. కాదనుకు ప్లీజ్. చెప్పినా వినే మూడ్లో లేదు. ఒక్కదాన్ని వదిలేస్తే కష్టం, పక్కన లేకపోతే నా చాప కిందకే నీళ్ళొస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడు ముఖేష్. అలాగే మేడం, బయలుదేరదామా? నేనే డైరెక్ట్ గా ఏసీపీ గారితో డీల్ చేయాలనుకుంటున్నాను. సింధు లేదా? అంతా నా భ్రమ. అరే మావయ్య, పోయి మావయ్య గారిని గుద్దేశానా? కళ్ళు కనపట్లేదా ఇడియట్? కళ్ళు కనబడతాయండి, ఒళ్ళే తెలియడం లేదు. అయోమయంగా ఉంది. ఏంట్రా, ఏం చూస్తున్నావు? లోపల ఇంకెవరైనా ఉన్నారేమో అని. ఇడియట్, ఎవరుంటే నీకెందుకురా?
మేనర్లెస్ ఫెలో పా. అత్తయ్య అంటే వెనకాల సింధు కూడా ఉండుంటుంది. రాయ్ ఏంట్రా మళ్ళీ వస్తున్నావు? అదే లోపల ఇంకెవరైనా ఉన్నారేమో అని. ఓరా మేడం నేను మేడం గుర్తుపట్టారా? సింధు మొబైల్ తెచ్చిచ్చానే. నేనే. మెంటల్ వెళ్ళరా వెళ్ళు. అది కాదు సార్. వెళ్ళమని చెప్పానా? ముఖేష్ వాణ్ణి వదిలే, మనం వెళ్ళాలి, ఏసీపీ అపాయింట్మెంట్ ఉంది. సారీ సార్, సారీ చెప్పాను కదా. అనవసరంగా మన రిలేషన్ పాడు చేసుకోవద్దు, అది మన ఇద్దరికి మంచిది కాదు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నీకు నాకు రిలేషన్ ఏంటి? నీకు నాకు రిలేషన్ ఏంట్రా? ముఖేష్ రమ్మని చెప్పానా? రా. పోరా పో. నీకు అసలు బుర్ర ఉందా? పిచ్చోడ్లో బిహేవ్ చేస్తున్నాడు ఇడియట్. ముఖేష్ వాడితో గొడవేంటి? పోనీ టైం అవుతోంది. సింధు కార్లో లేదు అంటే ఒంటరిగా ఇంట్లో ఉండుంటుంది. హ్యాపీగా క్లోజ్ గా మాట్లాడుకోవచ్చు. పైగా ఇంకో 3 చెంపదెబ్బలు కూడా బాకీ ఉన్నాయి. సింధు వచ్చేస్తున్నా. తొందరగా పోనీ ముఖేష్. అలాగే మేడం. ముఖేష్ కారాపు. ఓకే మేడం. ముఖేష్ సింధుకి వీడికి పరిచయం ఉంది కదా, వాడికేమైనా తెలిసేమో. ఒకసారి కారు వెనక్కి అడిగి చూద్దాం. మేడం వాడినా మనల్ని ఏడిపించడానికి సింధు వాడిని అడ్డం పెట్టుకుంది. నాకు తెలిసి వాళ్ళ మధ్య అంతకంటే రిలేషన్ ఏం లేదు. అయినా వాడికి మన సింధుకి పోలికేంటి మేడం? చూశారు కదా పిచ్చోడ్లా ఉన్నాడు. సరే అయితే ఏసీపీ గారు వెయిట్ చేస్తుంటారు, పద వెళ్దాం. కాబోయే అల్లుడిని కాలు కడగాల్సింది పోయి చొక్కా పట్టుకుంటాడా? సింధు మొహం గుర్తొచ్చి వదిలేశాను గాని లేకపోతే అబిడి దిబిడి చేసేసేవాడిని. అవును, అత్తమ్మేంటి డల్గా ఉంది? ఏమోలే, పర్సనల్ మ్యాటర్స్ మనకెందుకు. ఇంటికెళ్ళి సింధుని చూసి కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 కబుర్లు చెప్పొస్తాను. సింధు ఒక్కతే ఉండుంటుంది. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, టడడం టడడం భలే ఛాన్సులే. బుజ్జిముండ రింగ్ అవుతుంది. ఈ కాళ్ళ సింధుదైతే ఎంత బాగుందో. ఎదవా, ఛీ! వీడికి వీపు దురద పుట్టినప్పుడల్లా నేనే గుర్తొస్తాను. అరే రాజు చెప్పరా. కెట్టు నువ్వు అర్జెంటుగా రారా, నీతో పనుంది. రేయ్, నేనేమైనా ఆవరాగాడినారా ఖాళీగా ఉండడానికి? ఇప్పుడు కుదరదు, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను. 3 స్టేకు ఫోన్ పెట్టే. అరే అది కాదురా, నేను చెప్పేది విను. ఇదిగో ఆ అమ్మాయిని వేరే చోటకి షిఫ్ట్ చేయాలి. నో నో నో, వినపడదు. ఇప్పుడు నువ్వు నాకు ఏం చెప్పినా వినపడదు. నా మనసు నాకంటే ముందు నేను వెళ్లాల్సిన ప్లేస్కి వెళ్ళిపోయింది. ఈసారికి ఆ పనేదో నువ్వే చేసుకో. మళ్ళీ వీడే అయి ఉంటాడు, నా చేతిలో చచ్చాడు. హలో, అరే దరిద్ర మొహోడా, కడుపు క్యా కాతా హై రే? అసలు నువ్వు మనిషి వినారా? ఏమాత్రమైనా నీకు బుద్ధుందా? ఏమైంది వీడికి? ఎలా అరుస్తున్నాడేంటి? కొట్టానంటే మొహం పచ్చడవుద్ది. రేయ్ కిట్టు, వీడి కిట్టు. తెక్క పుట్టిందంటే నా మాట నేనే విన్ను. ఏం చేసుకుంటావో చేసుకో, ఎవడ చెప్పుకుంటావో చెప్పుకో.
అంత బలిసిందేంట్రా నీకు? ఏ చూస్తావా? కోపం వచ్చిందంటే నా భాష మారిపోద్ది. ఫోన్ పెట్టే. రే 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 కిట్టు, ఎహె. అమ్మో బాసు, ఇప్పుడు ఏం చేయను? యారా నాకే ఎదురు తిరుగుతావరా? అన్నా పొరపాటు అయిపోయిందన్నా. ఆ రాజుగారు ఫోన్ చేస్తున్నాడేమో అనుకుని చూసుకోకుండా నోరు జారాను. సారీ అన్నా, ఏం అనుకోవద్దన్నా, ప్లీజ్ అన్నా. సర్లే చెప్పన్నా, ఎందుకు ఫోన్ చేసావు? రే కిట్టు, అర్జెంటుగా చెన్నకేశవకు ఫోన్ చేయి. మొండి బాకి 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఎక్కడ కలవాలో అడిగి వెంటనే వెళ్ళు. అర్థమైందా? అలాగే అన్నా, ఉంటానన్నా. ఓరి నాయనో, చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది. సింధుని కలుద్దాం అనుకుంటే ఇన్ని బ్రేకులు పడుతున్నాయంట్రా నాయన. రామచక్కని బంగారు బొమ్మ, ఓ రామచక్కని బంగారు బొమ్మ, నీరాతరం పప్పు కోత ఆయనా. జీవితం ఎట్టుపోతుందో ఏమవుతుందో అర్థం కావడం లేదు. నాన్న దూరమయ్యాడు, అమ్మకు దూరమయ్యాను, ప్రేమించిన వాడు పరాయివాడయ్యాడు. ఇక నా జీవితంలో ఏం మిగిలింది? ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? నాన్న తీసుకెళ్ళిపో, నాన్న నన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళిపో.